అంటే ఆయన ఆత్మ మనలో ఉన్నది. సత్యము అంటే ఆయనే నిజమైన దేవుడు గనుక మనమందరము ఏక మనస్సుతో సుంటికేను ఉంటారంట. వాళ్ళు భక్తి గల స్త్రీలే గాని వారికి సమాధానం లేదట. జీవగ్రంథములు వాళ్ళ పేరుంది గాని ఐక్యత లేదట. కాబట్టి మీకోసం నేను బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు పౌలు. అలా కాకుండా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిద్దామండి. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆరాధన చేసుకుందామండి. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. రాజ్యానికి వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. మహిమోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వాధికారివి, ఆశ్చర్యకరుడు దేవా, ఆలోచనకర్తవు తండ్రి, నిజమైన దేవుడు ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా యేసయ్య ఈ ఉదయకాలం మాకు అనుగ్రహించారు తండ్రి. ఇది కేవలం నీ కృప అయినది యేసయ్య. మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధ పిలువబడిన వారు చాలా మంది ఉన్న ఏర్పాటు చేయబడిన లిస్టులో మరి కొంతమందిగా చేరి ఉన్నాము అయ్యా. మమ్మల్ని ధన్యులు చేసి ఉన్నారు ఈ ఉదయకాల సమయం ప్రభువా. అయ్యా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు అయ్యా. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడిన, వెదకుడి మీకు దొరుకునన్నారు తండ్రి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేటప్పుడు ఏది అడుగుతావో పరిశుద్ధాత్మ గురించి మీరు అడగమని సెలవిచ్చారు ప్రభువా. తండ్రి పరిశుద్ధాత్ముడా మీరు మాలోనికి రండి ప్రభువా. మా ఆత్మ మీతో నాయన సంచకరువులోనికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మీరు నా తండ్రి పగలంతా అయ్యా సువార్త ప్రకటించి రాత్రంతా ప్రార్థన చేసి ఉన్నారు దేవా. ఎందుకంటే అయ్యా మీరు మీ ఆత్మ మాతో కూడా పనిచేస్తూనే ఉన్నది ప్రభా. తండ్రి ఎవరైతే నీ నామములో తండ్రి నాయన నీ యొక్క సేవ చేస్తున్నారో అందరి పక్షంగా మీరుండి నడిపిస్తున్నారు తండ్రి. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి. ఘనమైన వాడా, ఉన్నతమైన వాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, జీవము గల దేవా, జీవాధిపతి, పరిశుద్ధాత్మ దేవా. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. యేసు రక్తంలో మమ్మల్ని కడిగిన వాడా, నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించిన వాడా, ప్రతి సంఘానికి ఆత్మ ఎలాగైతే సంచకరుగా ఉండి కాపాడుతుందో నీ స్వరక్తం ఇచ్చిన సంఘాలను కాపాడుచున్నవాడా. నిన్ను ఆరాధించే మనస్సును, నేను స్తుతించే మనస్సును, నేను ఘనపరిచే మనస్సును దావీదు ఎట్లు ఆరాధించి ఉన్నారో, దానియేలు యథార్థముగా ఎలాగైతే ఆరాధించున్నారో అటు ఆత్మచేత మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్ముడా. నీకు స్తుతులు 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 ప్రభువా. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. దివారాత్రులు నీ నామస్మరణ, దివారాత్రులు నీ నామస్మరణ చేసిన నాకెంతో మేలు, చేసిన నాకెంతో మేలు. స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. దూతలు నిత్యం స్తుతించగా, నాలుగు జీవులు కీర్తించగా, దూతలు నిత్యము స్తుతించగా, నాలుగు జీవులు కీర్తించగా. స్తుతుల మధ్యలో వసించు దేవా, స్తుతుల మధ్యలో వసించు దేవా. నా స్తుతి గీతము నీకే దేవా, నా స్తుతి గీతము నీకే దేవా. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. సిలువలో మాకై మరణించిన, పరిశుద్ధ రక్తము చిందించిన, సిలువలో మాకై మరణించిన, పరిశుద్ధ రక్తము చిందించిన, వధింపబడిన ఓ గొర్రె పిల్ల, వధింపబడిన ఓ గొర్రె పిల్ల,
యుగ యుగములు నీకే మహిమ, యుగ యుగములు నీకే మహిమ. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. దివారాత్రులు నీ నామస్మరణ, దివారాత్రులు నీ నామస్మరణ చేసిన నాకెంతో మేలు, చేసిన నాకెంతో మేలు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడు తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధులని నిత్యము దోతల చేత భక్తుల చేత కొనియాడబడుచున్నవాడా, స్తుతింపబడుచున్నవాడా. స్తుతి స్తుతి స్తుతులు స్తుతులు తండ్రి. హల్లెలూయ హల్లెలూయ. మనోహరుడా, మనోహరమైన స్థలములలో మాకు పాలు ప్రాప్తించిన గొప్ప దేవుడా, సజీవులు కదా నిన్ను స్తుతించిన మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడేవా, ఘనమైన తండ్రి, అద్వితీయుడవు దేవా, ఆశ్చర్యకరుడు దేవా, ఆలోచనకర్తవు అయా, రిచురగు తండ్రి వగు దేవా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, వందనములు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. అందుకో ఆరాధన, అందుకో ఆరాధన నీవక్కడిస్తయ్యా. ఆరాధన 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 ఆరాధన. అందుకు ఆరాధన, అందుకు ఆరాధన. ధవలవర్ణుడా యేసు ఆరాధన, రత్నవర్ణుడా యేసు ఆరాధన, ధవలవర్ణుడా యేసు ఆరాధన, రత్నవర్ణుడా యేసు ఆరాధన. అతి కాంక్షణీయుడ ఆరాధన, పరిశుద్ధుడా యేసు ఆరాధన. అతి కాంక్షణీయుడ ఆరాధన, పరిశుద్ధుడా యేసు ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. అందుకో ఆరాధన, అందుకో ఆరాధన. నీవక్కడివే దేవుడవు నా యేసయ్యా, నీవక్కడివే యోగ్యుడవు నా యేసయ్యా, నీవక్కడివే దేవుడవు నా యేసయ్యా, నీవక్కడివే యోగ్యుడవు నా యేసయ్యా. అందుకో ఆరాధన, అందుకో ఆరాధన. 10,000లో సుందర ఆరాధన, నా ప్రాణ ప్రియుడ యేసు ఆరాధన. 10,000లో సుందర ఆరాధన, నా ప్రాణ ప్రియుడ యేసు ఆరాధన. అతి మనోహరుడ యేసు ఆరాధన, ఆశ్చర్యకరుడా ఆరాధన. అతి మనోహరుడ యేసు ఆరాధన, ఆశ్చర్యకరుడా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. అందుకో ఆరాధన, అందుకో ఆరాధన. నీవక్కడివే దేవుడవు నా యేసయ్యా, నీవక్కడివే యోగ్యుడవు నా యేసయ్యా, నీవక్కడివే దేవుడవు నా యేసయ్యా, నీవక్కడివే యోగ్యుడవు నా యేసయ్యా.
బలవంతుడా యేసు ఆరాధన, భయభక్తితో చేసేద ఆరాధన, బలవంతుడా యేసు ఆరాధన, భయభక్తితో చేసేద ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన, ఆనందముతో చేసేద ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన, ఆనందముతో చేసేద ఆరాధన, 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 అందుకో ఆరాధన, అందుకో ఆరాధన, నీవక్కడివే దేవుడవు నా యేసయ్యా, నీవక్కడివే యోగ్యుడవు నా యేసయ్యా, నీవక్కడివే దేవుడవు నా యేసయ్యా, నీవక్కడివే యోగ్యుడవు నా యేసయ్యా, ఆరాధన, 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 ఆరాధన. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ రాజులకు రాజా ప్రభులకు ప్రభుడా గొప్పవాడ ఘనుడ పరిశుద్ధాత్ముడ తండ్రి స్తుతి 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 స్తుతులు ప్రభువ. హల్లెలూయా 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 ప్రభువ. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. మనసుతోనూ ఆత్మతో నిన్ను స్తుతించదనని చెప్పినట్లుగా పౌలు గారు పరిశుద్ధాత్ముడా దేవా ఇగో తండ్రి ఇద్దరు ముగ్గురు నామమున ఏ చోట కూడి మీరు ప్రార్థన చేస్తారు వారి మధ్యలో నేను సమాధానకర్తగా ఉన్నానని సెలవిచ్చిన పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రములు తండ్రి. నువ్వు ఆరాధనకు పాత్రుడవు యోగ్యుడవు సజీవుడు సర్వోన్నతుడు సర్వాధికారివు దేవా యుగ యుగములు ఉండువాడువు తండ్రి నాయన. అయ్యా ప్రభా మమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన ఘనతను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎస్సయ్య. ఉదయ కాలమే నిన్ను స్తుతించడానికి నీ పాదాల దగ్గర చేరడానికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా మా ఆరాధన మీద మీరు ఆశీనులై ఉన్నారు తండ్రి. యేసయ్యా ఇజ్రాయేల్ మీద స్తోత్రము కలుగును కాకని పలికిన గొప్పవాడ పరిశుద్ధుడ అన్యులమైన మమ్మల్ని అపాత్రులమైన మమ్మల్ని యోగ్యులుగా చేసి నీ స్వరక్తము చేత మమ్మల్ని అందరినీ కూడా ఏక ఆత్మ చేత సంఘానికి శిరస్సయిండి ప్రతి సంఘానికి క్రీస్తువు నీవు శిరస్సుగా ఉండి పరిశుద్ధుడా మమ్మల్ని రీతిగా నిన్ను ఆరాధించడానికి ఒకేసారి అన్ని చోట్ల ఉండివాడివై ఉండి ఆరాధనకు యోగ్యుడివై ఉండి ఎంతగానో మహిమనందుచున్న మహోన్నతుడా మహా ఉపకారి శ్రేష్ఠుడు వగుదేవా సర్వోన్నతుడా నీ సన్నిధానములో చేరడానికి ఇచ్చినటువంటి కృపాభాగ్యమును బట్టి అర్హత లేని మాకు అర్హతను కలిగించిన పరిశుద్ధాత్ముడా నీకే స్థుతి ఘనమహిమలు చెల్లిస్తూ ప్రభువా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడా సమస్తమైనటువంటి ఆరాధనల్లోను పాటల్లోను మీ మహిమ నుంచి నడిపిస్తున్న తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీకు లెక్కలేని కోట్ల కోట్ల స్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధాత్ముడా నా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలను తెచ్చుకోమని తండ్రి మా ఆరాధన స్వీకరించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా హృదయాలలో తండ్రి మీరు నివసించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా తండ్రి ఇదిగో తండ్రి మీ విశ్వాసమే మీ నిజమని సెలవిచ్చారయ్యా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడిని సెలవిచ్చారు ప్రభువా. అవును తండ్రి అయ్యా మాలో మీరు ఆత్మయ్య ఉన్నారు తండ్రి. అయ్యా బాబు మీరు సత్యమై ఉన్నారు తండ్రి నాయన పరిశుద్ధుడ సృష్టికర్త సజీవుడ సర్వోన్నతుడ సర్వాంగ సుందర ప్రభువా జీవకోటిని మిమ్మల్ని ఆరాధించుకోవటానికే విధి అని సెలవిచ్చినట్లుగా పరిశుద్ధాత్ముడానికి స్థుతులు చెల్లిస్తూ ఘనమైనటువంటి యొక్క ఆరాధనలో మీరు ఉన్నందులకు ప్రభువా గనుడువైన నిన్ను ఆరాధించుకోవడానికి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఈ ఆరాధన మీరే స్వీకరించమని అడిగి వేడుకుని నాము పరలోకపు తండ్రి ఆమేన్. ప్రియ పరలోకపు రక్షకుడు నా సన్నిధిలో ప్రార్థించడానికి నిలిచిన సమయంలో వందనములైన ప్రభు ఉదయకాల సమయంలో నీకు దర్శనం చేసుకుని మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు, ప్రార్థన ద్వారా మహిమ పొంది ఉన్నారు, ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు నమ్ముచున్నాం తండ్రి. ప్రభు వాక్య సమయానికి వచ్చినాం ప్రభు. సిస్టర్ గారిని ఆత్మ చేత అభిషేకించి మంచి వర్తమానం అనుగ్రహించమని
సిస్టర్కి మీరే తోడుగా ఉండగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. చిట్టిబాబు సార్కి అలాగే సామ్యుల్ బ్రదర్ స్తోత్రం స్తోత్రం నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవ ఈ గూగుల్ మీట్ లో తండ్రి దేవ ఇలాగ తండ్రి దేవ ప్రభు ఇంతవరకు తండ్రి దేవ చేసిన ప్రార్థనను బట్టి స్తోత్రం నాయన వర్షిప్ చేసిన దాన్ని బట్టి స్తోత్రం తండ్రి మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి దేవ అలాగే ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా తండ్రి దేవ ప్రభు మీరే ముందు నడిపించండి నాయన యేసయ్య ఇందుకు పనికిరాని నన్ను తండ్రి దేవ ఒక అనర్హురాలను నన్ను తండ్రి దేవ కేవలం మీకు కృప ద్వారానే తండ్రి దేవ ప్రభు వాక్యం చెప్పుతుండగా తండ్రి తోటి నడిపించండి నాయన యేసయ్య స్తోత్రం స్తోత్రం తండ్రి దేవ ప్రభు ఇంకా రావాల్సిన వారు నడిపించండి తండ్రి దేవ అలాగే తండ్రి దేవ అవును తండ్రి దేవ ప్రభువ మరి ఎటువంటి తండ్రి నెట్వర్క్ ఇష్యూస్ కానీ రాకుండా తండ్రి దేవ ప్రభు వాటన్నిటిని బంధించమని తండ్రి దేవ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ మా ప్రార్థనను ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ అయితే ఈరోజు నేను కృప గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే యాక్చువల్‌గా ఇది చెప్పాను గానీ నేను ఇంతకు ముందు బైబిల్ కాలేజ్‌లో కానీ ఆ రోజు చాలా మంది ఎవరు వినలేదు. కాబట్టి అందుకు మళ్ళా ఈ కృప గురించే చెప్పాలనుకుంటున్నాను సిస్టర్. ఆ రోజు చెప్పినప్పుడు మీరెవ్వరు ఇనలేదు కదా సిస్టర్? వినలేదనుకుంటాను. హ్మ్. హ్మ్. మీ వాయిస్ రాలేదు. అదే కృప గురించి చెప్పాలనుకుంటున్నా సిస్టర్. కృప. ఇప్పుడు వినిపిస్తుందా సిస్టర్? సిస్టర్ అప్పుడు రాలేదని చెప్తున్నా. క్లియర్‌గా సిస్టర్. అయితే ఆహ్, ఆ! ఓకే. అయితే ఈరోజు కృప గురించి చెప్పాలనుకుంటున్నాను. కృప కృప అంటే రోమా 5:21లో మనము వాక్యం చదువుకుందాము. పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించును. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడనే కృప ఉంటుందంటున్నాడు. అంటే అట్లా అని పాపం చేయాలనా కాదు కదా! హ్మ్. కానీ కొన్ని అందరూ పాపం చేసిన వాళ్ళే. ఏ ఒక్కరు నీతిమంతుడు లేడు. కాబట్టి మన యొక్క పాపం ఎక్కడ ఉంటుందో అంటే మనిషి తెలిసిన తర్వాత గాని ఇంకా మరలా పాపము చేస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా శిక్షను పొందుకుంటారు. కానీ తెలియక పాపం చేసినప్పుడు హ్మ్. ఆ యొక్క పాపం ద్వారా ఆహ్, కొన్ని సమయాల్లో కొన్ని మీటింగ్స్‌లో గాని దేవుడిని తెలుసుకుంటారు. కానీ తెలుసుకున్నాక వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాప పడతారో అప్పుడు అక్కడ దేవుని కృప అనేది ఉంటుందంట. అపరిమితంగా దేవుని కృప విస్తరించి ఉంటుందని రోమా 5:21లో ఇక్కడ మనము చూస్తున్నాము. అదే విధంగా కృప అంటే ఏంటి అంటే, కృప పాపాన్ని క్షమిస్తుంది. అట్లనే అసలు యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే మనకు కృప అనేది స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే అంటే హ్మ్, ధర్మశాస్త్రంలో గాని ఉంది కృప. కానీ కంప్లీట్‌గా యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో మన కోసం మరణించినాడో అక్కడ తెర అనేది ఒకటి ఇదైన తర్వాత అప్పుడే మనము ఇంకా ఒక కృపను పొందుకున్నామని వాక్యంలో చెప్తున్నారనమాట. కాబట్టి యేసుక్రీస్తు వచ్చినాక మనం ఇప్పుడు కృపాకాలంలోనే ఉన్నాం. చాలా మంది అంటారు, అవును క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అనేసి చెప్తుంటారు. అంటే ఇంకా ఏంటి అవునులే క్రీస్తులో ఉంటే ఏవైనా తప్పులు చేయొచ్చు అని కొంచెంమంది అట్లాగానే రాంగ్‌గా సిద్ధాంతాలు అలా మాట్లాడుతున్నారు. కానీ అది కాదు. కానీ ఆహ్, ఏంటంటే దేవుడు తెలియక చేసిన దాన్ని దేవుడు క్షమిస్తాడు. అంతేగాని తెలిసి మరలా పాపం చేస్తామంటే అది దేవుడు ఒప్పుకోడనమాట. హ్మ్. కాబట్టి కృప అనేది పాపాన్ని ఒకసారి కంప్లీట్‌గా దేవుని తెలుసుకున్న తర్వాత ఇంకా అప్పుడు దేవుడికొచ్చిన అప్పుడు కృప కంప్లీట్‌గా మన మీద ఉంటది. అయితే కృప అంటే ఏంటంటే కృప అర్హత లేని వారిని మనకు అర్హత కలిగించేది. ఒక యావరేజ్ స్టూడెంట్ గాని, ఒక ఏమి అంత ఇది రాని మనిషి కానీ ఏంటంటే హ్మ్. ఇప్పుడు ఒక ఐఏఎస్‌కి ఒక కలెక్టర్ అయినాడంటే అది కేవలం దేవుని కృప. దేవుని కృప ఉంటేనే
ఏదైనా గాని మనం మంచి పొజిషన్‌లో ఉన్నా ఆయన కృప ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. ఒక అర్హత లేనివాన్ని అర్హత కలిగించేదే ఆయన యొక్క కృప. అలాగే కృప అంటే ఏంటంటే, కృప లోకొచ్చిన తర్వాత మనం దేవుని కంప్లీట్ తెలుసుకున్నాక, కృప అంటే పాపాన్ని క్షమిస్తది. అలాగే క్షేమాన్ని కలిగిస్తుంది ఆ కృప. ఎప్పుడైతే ఆ కృపను పొందుకుంటామో మనిషిని రూపాంతరపరుస్తది. తర్వాత మనిషిని రక్షిస్తుంది కృప. అలాగే ఆ తర్వాత మనిషిని తనను వర్ధిల్ల చేస్తుందనమాట ఆ కృప. కాబట్టి కీర్తనలో 33:22లో ఏం చెప్తుందంటే ఇక్కడ, ఎప్పుడైతే మనము ఆయనను కనిపెట్టుకొని ఉంటామో, అప్పుడే మనము దేవుని కృపను పొందుకుంటామనమాట. కాబట్టి యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా అందరి మీద ఉండును గాక అని కీర్తన 32:22లో ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే ఆయన యొక్క కృపను పొందుకుంటాము. అలాగే కీర్తనల 33:5లో ఏం చెప్తుందంటే, ఈ లోకమంతా ఆయన యొక్క కృపతోటే నిండి ఉందంట అసలు. హ్మ్. ఆ! కాబట్టి హ్మ్. అలాగే కీర్తనలు 31:8లో దావీదు కీర్తన అంటాడు. దావీదు ఇలా అంటున్నాడు. కావున దేవా నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషిస్తున్నాను అంటున్నాడు దావీదు. కాబట్టి ఆయన యొక్క కృప హ్మ్. బట్టి ఆయన సంతోషిస్తున్నాడని దావీదు మాట్లాడుతున్నాడు. అలాగే కీర్తనలు 51:1లో దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము అంటాడు. అయితే ఇక్కడ కీర్తనలు 51లో ఏం చెప్తారంటే, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తనలు ఈ కీర్తనలు 51. ఈ కీర్తనలు 51 ఏంటంటే మన యొక్క దోష పాపాలు ప్రతిరోజు కీర్తనలు 51 చదవాలంటారు. అది చదివితే మన యొక్క దోష పాపాలు పోతాయి అనేసి కొంచెంమంది సేవకులు చెప్పినప్పుడు విన్నానంట. 51లో అయితే ఏంటంటే ఇక్కడ దావీదు అంటున్నాడనమాట. దేవా నీ కృప చొప్పునే నన్ను కరుణించు దేవా అనేసి దావీదు ఇక్కడ అంటున్నాడు. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. ఏవేవైతే ఉంటాయో ఆయనకు ఆయాస్కరమైనవి ఉంటాయో అవన్నిటిని దేవా తుడిచివేయి అనేసి ఇక్కడ దావీదు అంటున్నాడు. కేవలం ఆయన యొక్క కృప ద్వారానే. కాబట్టి ఎంతటి పాపికైనా గాని మనం ఆయన యొద్దకు మనం వెళ్తే ఖచ్చితంగా అది మనం దేవుని కృపను పొందుకుంటాము. కాబట్టి మన యొక్క అతిక్రమాలు ఏమున్నా గాని సర్వం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది మనం దేవుని కృపను పొందుకుంటాము. ఇట్లనే కీర్తనలు 90 దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఉదయమునే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. ప్రతిరోజు నేను గాని మార్నింగ్ లేస్తానే దేవుని ఇది అడుగుతాను. దేవా మీ యొక్క కృప చొప్పున ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడు దేవా. అవును. ప్రతిరోజు మనము ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మల్ని శ్రమపరచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఏళ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావం చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. ఎప్పుడైతే ఉదయాన్నే మనం ఆయన కృపను కృపతో మనం అడుగుతాము దేవుణ్ణి, దేవా ఈ రోజంతా దేవా ప్రభువా మీరు మా యందు తోడేనండి అని మనము దేవుణ్ణి అడుగుతాము. అప్పుడు ఆ రోజు మన చేయు పనులన్నిటిలో దేవుడు మనకు తోడై ఉంటాడు. కాబట్టి ఆయన కృపను మనము పొందుకోవాలనుకుంటాం. అట్లాగే ఆయన యొక్క చేతి పనులు దేవా విడిచిపెట్టద్దు, మా యొక్క చేతి పనులను స్థిరపరచు దేవా అని ఇక్కడ వాక్యంలో ఉందన్నమాట. అలాగే కీర్తనలు 138:8లో ఏం చెప్తానంటే ఆయన యొక్క కృప నిరంతరము ఉంటుందంట. నిరంతరము ఉంటుందంట ఆయన యొక్క కృప. అలాగే నీ చేతి కార్యములు విడిచిపెట్టద్దు అని ఇక్కడ వాక్యంలో ఉంది. ఇట్లనే 147:11లో ఏముందంటే కీర్తనలు, తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు అని ఇక్కడ ఉంది. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే తన కృపకు కనిపెట్టు వారి యందు దేవుడు ఆనందించు వాడే ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు లేకపోతే ఏమైతుంది? ఇంకా విడవబడిన స్థితిలో ఉంటాం. ఆ యొక్క విడవబడిన స్థితి ఇంకా ఎందుకు ఇంకా కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు మనము ఆయన కృపకు కనిపెట్టుకొని ఉన్నామంటే
అప్పుడు యెహోవా ఆనందించువాడై ఉన్నాడని ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది. కీర్తనలు 119:87 ఏమంటుందంటే, దేవా నీ కృప చేత నన్ను బ్రతికించు అని ఇక్కడ చెప్తున్నాడనమాట. అవును. ఆయన యొక్క కృప ద్వారానే మనము బ్రతికున్నాం. అంతే. ఇప్పుడు క్రిస్టియన్స్ గాని ఎవరు ఎక్కడ అడిగినా గాని, మీరు బాగున్నారా అనేసంటే, ఏం చెప్తారు ఎవరైనా? దేవుని కృప అనేసి చెప్తుంటారు. హ్మ్. మళ్ళీ తర్వాత ఏదైనా గాని మళ్ళీ మనం మరలా కలుద్దామంటే, దేవుని కృప ఉంటే మరలా మనం కలుస్తామంటారు. ఎక్కడైనా మన క్రిస్టియన్స్ నోట ప్రతి నోట వచ్చేదేంటంటే కృప అదే గ్రేస్. ఆ గ్రేస్ గురించే చెప్తా ఉంటారనమాట. క్రిస్టియన్ నోట ప్రతి నోట ఎక్కడ విన్నా గాని, ఎవరినైనా ఏదైనా అడిగినా గాని అదే చెప్తుంటారు. దేవుని కృపను బట్టి బాగున్నామండి అనేసి అంటారు. మళ్ళీ మనం మరలా ఎప్పుడైనా కలుద్దాం ఏదైనా ఫంక్షన్స్‌కి ఏదైనా అన్నా గాని దేవుని కృప ఉంటే ఏదైనా గాని కృప గురించే చెప్తూ ఉంటారు మన క్రిస్టియన్స్ నోట. హ్మ్. కాబట్టి కీర్తనలు 103:17లో ఏం చెప్తారంటే, ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి యందు, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగాలు నిలుస్తదంట. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారి మీద, అలాగే ఆయన యందు భయభక్తులు గల వారి మీదనే ఆయన యొక్క కృప అనేది ఉంటుంది. అంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఆ కృప అనేది ఉంటుంది. ఆ కృప అనేది ఎలా ఉంటుందంటే యుగయుగాలు. ఒక యుగం అంటేనే అసలు ఎన్నో ఇయర్స్. అలాంటిది యుగయుగాలు ఉంటుందంట. ఆయన నిబంధనను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన యందు భయభక్తులు కలవారై ఉంటే, ఆయన కృప ఎలా ఉంటుందంటే యుగయుగాలుంటుంది. కాబట్టి మనము మనము భయభక్తులు కలిగి ఉండాలని ఇక్కడ వాక్యంలో ఉందనమాట. అలాగే కీర్తనలు 94:28లో యెహోవా నీ కృపే నన్ను బలపరుస్తుంది అంటున్నాడు. అవును. ఆయన యొక్క కృపే మనల్ని బలపరుస్తుంది రోజు రోజుకి. ఈ భూమి అంతా కూడా ఆయన యొక్క కృపతోటే నిండి ఉంది అని ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి కీర్తనలు 119, 149లో ఏమంటాడంటే, దేవా నీ కృపను బట్టి నా మొర ఆలకించుము అనేసి అంటున్నాడు. అవును. ఆయన కృపను బట్టి మన యొక్క అవసరతలు ఎన్నున్నా దేవుని దగ్గర ఎంత మొర్ర పెట్టుకున్నా గాని, ఆయన ఆలకించాలన్నా గాని, ఆయన యొక్క కృపను బట్టి మన మొరను ఆలకించుమని ఇక్కడ వాక్యంలో ఉంది. దేవా! అయితే కీర్తనలు 66:20లో ఏమంటుందంటే, దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు అనేసి అంటుంది. అవును. దావీదు అంటాడు, దేవా నా యొద్ద నుండి దేవా నీ కృపను తొలగించొద్దు అనేసి దావీదు భక్తుడు చెప్తున్నాడన్నమాట ఇక్కడ. అలాగే కీర్తనలు 63:5లో ఏముందంటే, నీ కృప జీవము కంటే ఉత్తమము. ఆయన యొక్క కృప ఎలా ఉందంటే, జీవము కంటే ఉత్తమమంట. కాబట్టి అలాగే దావీదుకు చూపిన శాశ్వత కృప మనందరి మీద ఉన్నది గాక. నేను గనుక ఒకసారి ఎప్పుడు ప్రార్థన చేస్తుంటా, దేవా నువ్వు దావీదుకి ఎట్లయితే శాశ్వత కృప చూపించావో మా మీద కూడా అలా శాశ్వత కృప చూపించు దేవా అనేసి ప్రార్థిస్తా ఉంటానన్నమాట. నిజంగా దేవుడు దావీదుకి శాశ్వత కృప చూపించిండు. నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే, దావీదుకి దేవుడు చెప్తుంటాడు, నా ఇష్టానుసారుడు అనేసి దేవుడు అంటాడన్నమాట, యెహోవా దేవుడు. కాబట్టి దావీదుకు ఎంతగా శాశ్వత కృప అనేది దేవుడు చూపించినాడు. అలాగే ఎఫెసీ 2:5లో ఇక్కడ ఏముంది, తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. అసలు ఈ వర్డ్ నాకు చాలా ఎంతో ఇష్టమైంది. ఎఫెసీ 2:5లో కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. అయితే నాకు 2015లో ఈ వాగ్దానం వచ్చిందనమాట. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. అంటే అది వాగ్దానం వచ్చినప్పుడు నాకేం అర్థం కాలేదు. కానీ మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత నేను చూసుకున్నాను ఆ సంవత్సరం వాగ్దానం 2015లో. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు అనేసి ఆ వాగ్దానము ఆ ఇయర్ వచ్చింది. కానీ ఒక 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు బైబిల్‌లో ఉన్నప్పుడు చూసుకున్నాను. అయితే ఏంటంటే ఆ సంవత్సరంలో నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను. అంటే నా పైన అనేక చీకటి ప్రభావము, దురాత్మల ప్రభావము ఏమి చేయలేను. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాననమాట. ఎక్కడికి వెళ్ళబుద్ధి గాదు. ఏమి చేయాలని గాదు. ఒక బలహీన స్థితి అనేది నాకొచ్చిందనమాట.
ఇంకా ఇంకా ఏంటి దేవా ఇంకా అంటే ముందే నేను 2008 అప్పుడే నేను అప్పుడు గాని ఒక చీకటి ప్రభావం అనేది ఉన్నప్పుడు ఇంక నేను ఒకటే అనుకున్నాను, దేవా వస్తే నీ దగ్గరకు వస్తాను, లేదంటే ఇంక నేను ఆత్మహత్య చేసుకోవాలా అనేసి అనుకున్నాను. కానీ అట్లా అని కంప్లీట్ గా అప్పుడు దేవుని దగ్గరికి వచ్చాను. అంటే 2008లో వచ్చిన, కానీ ఏదో బైబిల్ చదువుతా ఉపవాసాలు ఉండేదాన్ని. ఉండేదాన్ని. అంతే. కానీ 2015లో ఈ యొక్క వాగ్దానము కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు అన్న ఈ వాగ్దానం ఎప్పుడైతే నాకు అది వచ్చిందో నిజంగా అప్పటి నుంచి నేను అన్నిటి మీద జయం పొందుకున్నాను. పరిశుద్ధాత్మ వరం పొందుకున్నాను. భాషలు మాట్లాడే వరం పొందుకున్నాను. ఆహ్, పొందుకున్నాను. మళ్ళీ ఎన్నో ఉపవాసాలు, తర్వాత వాక్యం చదవడం. ఆ వాక్యము చదవడం ద్వారా అనేక దురాత్మల ప్రభావం నుంచి ఆ భాషలు మాట్లాడడం ద్వారా నేను జయించగలిగినాననమాట. అంటే పరిశుద్ధాత్మ భాష వరము అది దేవుడు అది కొంచెంమందికే ఇస్తారు. అది అందరూ అది పొందుకోలేరనమాట. కానీ మా బంధువులందరిలో నేను భాషలు మాట్లాడుతుంటే మా వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తారనమాట. ఏంది నువ్వెప్పుడు భాషలు కానీ ఆ యొక్క భాషలు మాట్లాడేది అది వాళ్ళకు తెలీదు. కానీ నేనెప్పుడైతే ఆ భాషా వరం పొందుకున్నానో నిజంగా అన్నిటి మీద నేను జయం పొందుకున్నాను. మళ్ళీ తర్వాత ఒకలాంటి డిప్రెషను, బలహీన స్థితి వాటన్నిటిని వాక్యం చదవడం, వాక్యం చదవడం, మళ్ళీ భాషలు మాట్లాడడం. ఆ 2 చేయడం వల్ల ఒక ఒక అధికారం అనేది వచ్చిందనమాట. కాబట్టి ఆ యొక్క కృప చేత మీరు రక్షించబడి ఉన్నారని నిజంగా ఆ సంవత్సరం వచ్చిన వాగ్దానం నుంచి నేను ఇప్పటి వరకు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నానో అప్పటి నుంచి ఆయన యొక్క కృప నా మీద ఉంది అనేసి నేను నమ్ముచున్నాను. కాబట్టి ఆయన కృప ఉంటే ఎ ఎంతో బలహీన స్థితిలో ఉన్న నన్ను ప్రతిసారి మాటి మాటికి ఆ యొక్క దురాత్మల ప్రభావం వల్ల చనిపోవాలా అలాంటి థాట్స్ వచ్చేటివి. కానీ ఎప్పుడైతే కంప్లీట్‌గా హ్మ్. పరిశుద్ధాత్మను పొందుకున్నానో అప్పటి నుంచి అన్నిటి మీద ఒక జయము. అవును. ఏదైనా గాని మనము వాక్యం ద్వారా వాటిని మనము బ్రేక్ చేయొచ్చు అనేసి ప్రతీదీ అన్నిటిని దాన్ని ఆహ్, ఇది అనక్కొట్టేసేసి ముందుకెళ్ళేదాన్ననమాట. వాటిని బ్రేక్ చేసేదాన్ని వాక్యం ద్వారా, మళ్ళీ తర్వాత భాష వరం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ఎప్పుడైతే ఆ వాగ్దానం వచ్చిందో ప్రతిరోజు రోజుకు అలా వాక్యం వాగ్దానం పొందుకున్నాక అన్నిటి మీద జయం పొందుకున్నాను. అసలు ఇప్పుడు పరిచర్య చేస్తున్నానంటే అది గాని నాకొక ఆశ్చర్యమే అనిపిస్తుంది. అసలు నేను పరిచర్య చేయడం ఏంది అసలు అనేసి నాకే ఆశ్చర్యం అనమాట. అంటే ఆయన యొక్క కృప అనేది ఉంటే మనము ఏదైనా చేయగలము అని. నేను గాని ఇప్పుడు ఒక ప్రార్థన చేసి ప్రవచనం చెప్పడం అంటే ఆయన కృప ఉంది కాబట్టే ఒకరికి ప్రార్థన చేయడము, వారికి గాని అంటే అది ఏమంటారు ప్రవచనాలు చెప్పడం అనేది ఒకప్పుడు నేను ఒకరిని అడిగేదాన్ని. కానీ నిజంగా ఆయన యొక్క ఇప్పుడు మనమే దేవుడినే ఇప్పుడు డైరెక్ట్ అడుగుతున్నాననమాట. అంటే దేవుడు ఇప్పుడు దర్శన వరం అనేది చూపిస్తున్నాడు. అంటే కంప్లీట్‌గా ఆయననే ఆనుకొని ఉంటే ఖచ్చితంగా ఆయన యొక్క కృప ఎంతటి బలహీనులకైనా, ఎంతటి పాపులకైనా ఖచ్చితంగా ఆయన యొక్క కృప ఉంటుంది. అయితే ఆయన కొరకు ఎదురు చూసు వారి యందునే ఆయన యొక్క కృప అనేది ఖచ్చితంగా ఉంటదని నమ్ముచున్నాను. అట్లనే ఇంకా కృప అనేది హ్మ్. ఎంతగా విశ్వసిస్తేనే అంత మనం దేవుని యొక్క కృపను పొందుకుంటాము. అవును కరెక్టే. ఎంతగా మనం ఆయన యందు నమ్మకం ఉంచుతామో, అప్పుడే ఆయన యొక్క కృపను మనము పొందుకుంటాము. అయితే రోమా 5లో ఏమనుందంటే మనం కృపలో ప్రవేశించాలి. కృపలో నివసించాలి. అలాగే నీ కృప ఆయన యొక్క కృపనే మనల్ని నిరీక్షణ కలగజేస్తది. అంతే గదా! నిరీక్షణ అనేది కేవలము ఆయన ద్వారానే మనకు నిరీక్షణ అనేది ఉంటుంది. యేసే నిరీక్షణ. యేసు తప్ప ఇంకా దేనిలో నిరీక్షణ లేదు. అంతే గదా! ఎప్పుడైతే మనం ఆయనను విశ్వసిస్తేనే మనకు ఆ యొక్క నిరీక్షణ అనేది ఉంటది. యాక్చువల్‌గా అయితే అసలు నాకసలు ఏ విషయంలో అంటే ఓపిక అనేదే ఉండదు. కానీ ఏదైనా గాని ఇంకా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాతనే ఇంకా ఓపిక. ఆ నిరీక్షణ అనేది అది దేవుడే ఇచ్చాడనమాట. ఏ దానికైనా గాని. అంతా కాబట్టి యేసు మనకు ఆయన నిరీక్షణ. కాబట్టి విశ్వాసం ద్వారానే కృపలో మనం ఉన్నాం. కాబట్టి కేవలం విశ్వాసము మనం ఉండడం వల్లనే ఆయన యొక్క కృపలో ఉన్నాం. అట్లనే కృప
కృపా సింహాసనం మీద ఉంది హెబ్రీ 7:26లో. అలాగే ఎంతగా మనం యేసును ప్రేమిస్తే అంతగా కృపను పొందుకుంటాము. కాబట్టి ఆయన మనం ఎంతగా ప్రేమిస్తామో అప్పుడే ఆయన యొక్క కృపను మనం పొందుకుంటాము. సమస్త విధముల కృప విస్తరింప చేయగలడు. అయితే నువ్వు ఎంత బలహీనుడవో నీకు దేవుడు అంత కృపనిస్తాడనేసి ఇక్కడ వాక్యంలో ఉంది. అవును, పౌలు భక్తుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేశాడు. కానీ పౌలు గాని ఒక బలహీనతతో బాధపడుతుంటాడు. అయితే దేవుడు ఏమంటాడు, దేవా నాకు ఈ ముళ్ళుని తీసివేసాయి అంటే దేవుడు ఏమంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. నిజంగా నాకు ఇది చాలా ఆశ్చర్యం అవుతుంది. పౌలు భక్తుడు ఎంతో మందికి ఎన్నో స్వస్థతలు, ఆయన కర్చీఫ్ తాకుతూనే ఎన్నో అద్భుత వాళ్ళకు స్వస్థత వచ్చేసింది. అలాంటిది పౌలు భక్తుని ఒక బలహీనత ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే నా కృప నీకు చాలును అంటాడు. నిజంగా నాకు ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. అంటే ఆయనకు కృప చాలు అంతే అనేసి అప్పుడు నేను తెలుసుకున్నాను అనమాట. అట్లనే కృపకు మూలమగు ఆత్మ పరిశుద్ధాత్మ. ఎంతగా పరిశుద్ధాత్మను కలిగి ఉంటామో మనం అంత కృపను పొందుకుంటాం అనమాట. అయితే మనం ఎక్కువ పరిశుద్ధాత్మ, ఎందుకంటే సేవ చేసే వాళ్ళు కానీ విశ్వాసులు కానీ మనం ఎక్కువ పరిశుద్ధాత్మను కలిగి ఉంటేనే ఆయన యొక్క కృపను మనం పొందుకుంటాము. ఎందుకంటే అనుదినము మనము పరిశుద్ధాత్మ వరములో ఉంటేనే సేవ చేసే వాళ్ళు కానీ ఎక్కువ పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడటము, ఇట్లా పరిశుద్ధాత్మ వరంతో ఉన్న వాళ్ళే అప్పుడు దేవుని యొక్క కృపను పొందుకుంటారు. కాబట్టి ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో మనకు కృప అంతా మనకు తోడై ఉంటుంది అనేసి ఇక్కడ 2 తిమోతిలో ఉంటుంది. అయితే దేవుని వాక్యము కృపావాక్యమై ఉంది. కృపావాక్యము కృపను కలిగి ఉంది. అలాగే 1 పేతురు 5:5లో చూసుకున్నాం. 5:5 1 పేతురు. మొదటి పేతురు 5:5. మొదటి పేతురులో 5:5 లేదండి. 5:5 లేదా సిస్టర్? ఫస్ట్ పీటర్ 5. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండిడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునిడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అదే చూడండి, ఇక్కడ ఉంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకి కృప అనుగ్రహిస్తాడని ఇక్కడ వాక్యంలో ఉందండి. కాబట్టి ఎప్పుడైతే మనం దీన మనసు కలిగి ఉంటామో అటువంటి వారి ఎడలే దేవుని కృప అనేది ఉంటుంది. అహంకారులేదా ఆయన దేవుడు ఎదిరిస్తాడని ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి దీన మనసు కలిగి ఉంటే అప్పుడు మనము దేవుని యొక్క కృపను పొందుకుంటాం. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ వాక్యంలో, దీనులు గాని భూమిని స్వతంత్రించుకుంటారంట. నాకు నిజంగా అది కానీ చాలా ఎంతో ఇష్టమైన దీనులే భూమిని స్వతంత్రించుకుంటారంట. కాబట్టి దీన మనసు కలిగి ఉండాలా అనేసి నేను అనుకుంటుంటాను. కాబట్టి మనం దీన మనసు కలిగి ఉండాలి అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము. అలాగే ఎంతగా సంఘంలో కలుస్తామో అంతగా దేవుని కృపను పొందుకుంటాము. చూడండి, ఎంత మనం సంఘములో కలుస్తామో అక్కడనే దేవుని కృప ఉంటదంట. ఎంతమంది ఎక్కువ ఉంటారో అంతగా దేవుని కృప ఉంటుందంట. నిజంగా నాకు ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుందంట. అంటే మనం అంతగా సంఘంలో కలిసి ఉంటే దేవుని కృప అంతగా ఉంటుందా? చాలా మంది అంతమంది జనాలు ఉంటారు, ఆ జనాలకి మనం ఏడపోవాలి అనేసి అలా అనుకుంటుంటారు అనమాట. ఇప్పుడు కొన్ని రేట్స్ జరిగే చోట ఆ గుంపులో మనం రాలేము, వచ్చేటప్పుడు అంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అక్కడికి వెళ్ళాలంటే అమ్మో చాలా లాంగ్ అయిపోతుంది, ఎందుకు పోయేటప్పుడు ఎంత ఇబ్బంది పడతాము, వచ్చేటప్పుడు ఆ యొక్క ట్రాఫిక్ జామ్ లో మనము చాలా ఇదైపోతాము, ఆ జనాల్లో ఎందుకులే అనుకుంటాము. కానీ ఎంత మనుషులు ఎక్కువ ఉంటారో దేవుని కృప అక్కడ అంతగా ఉంటుందంట. ఎంతగా మనం ఇతరులతో కలిసి ఉంటామో అక్కడ కూడా దేవుని కృప అనేది ఉంటుంది. ఇప్పుడున్న వాళ్ళలో మనుషులకి అంతగా కాంటాక్ట్స్ అనేది అది కొంచెమందే ఉంటారు అనమాట. అంతే ఆత్మీయులు కొంచెమంది అవును సహవాసం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉంటే మనం మంచిది అని అనుకున్న వాళ్ళు అది కొంచెమందే ఉంటారనమాట. అయితే ఎంత ఇతరులతో కలిసి ఉంటామో మనము అంతగా దేవుని కృపను పొందుకుంటామంట. అట్లనే దేవుని పరిచర్య చేయాలన్నా గాని ఆయన యొక్క కృప అనేది మనకు ఉండాలి.
కాబట్టి దేవుని పరిచర్య చేయాలంటే నిజంగా ఆయన యొక్క కృప లేకపోతే మనం ఏమీ చేయలేము. అలాగే చివరగా ఇంకొకటి చెప్పేసి ఇంకా ముగిస్తాను. ధర్మశాస్త్రానికి కృపకు తేడా చూస్తాము. ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా అనుగ్రహించబడింది. కృప అనేది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనకు కృప అనుగ్రహించబడింది. ధర్మశాస్త్ర లక్షణం ఏందంటే పాపిని దూరంగా ఉంచుతుంది. కానీ కృప అనేది యేసుక్రీస్తు సత్యము ద్వారానే మనకు అనుగ్రహించబడింది కృప అనేది. అలాగే ధర్మశాస్త్రం మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే పాపిని రాళ్లతో కొట్టి శిక్షించాలా అనేసి ధర్మశాస్త్రంలో మనకి ఇక్కడ చెప్తుంది. అయితే కృప అనేది పాపిని దరికి చేర్చమని ఇక్కడ మనకు చెప్తుంది. అయితే ధర్మశాస్త్రము ఏమేస్తుందంటే బ్రతికున్న పాపిని నరకానికి పంపమని చెప్తుంది. అయితే కృప అనేది చచ్చిన వారిని బ్రతికించి దేవుని కుమారునిగా చేస్తుంది అనమాట ఈ కృప అనేది. కాబట్టి కృపకు అంత పవర్ ఉందన్నమాట. కాబట్టి ఆయన యొక్క కృప మన అందరి మీద ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే దేవుని కృప చొప్పునే మనము ఆనందభరితుల సంతోషించే వారిగా ఉండాలి అనేసి అనుకుంటున్నాను. కాబట్టి దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహిమాన్వితుడా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు స్వామి. ఈ ఉదయకాల సమయంలో గూగుల్ మీట్ ద్వారా ఈ రీతిగా మేమందరం నాయన కూడుకొని నీ పరిశుద్ధమైన నామమును స్తుతించే భాగ్యమును మాకు ఇచ్చినందుకే స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో సహోదరి ద్వారా కృపను గురించిన అనేకమైన విషయాలను, ఆత్మ సంబంధమైన సత్యాలను మీరు మాకు బయలుపరిచినందుకై స్తోత్రాలు. అపోసరైన పౌలు భక్తుడితో నా కృప నీకు చాలునని మీరు సెలవిచ్చారు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని నాయన అంతగా చాలినంత కృపను మీరు ఇచ్చారు. నీ సేవా పరిచర్య కొరకు నాయన హతసాక్షి అవటానికి దేవా మీరు కృప చూపించారు. అందుకే ఆత్మీయ కుమారుడైన తిమోతితో కూడా, తిమోతి నా కుమారుడా, యేసుక్రీస్తునందున కృప చేత నీవు బలవంతుడు కమ్ము అని తండ్రి ఇదిగో నాయన తన యొక్క అనుభవాలను ఆత్మీయ కుమారునికి కూడా నేర్పించగలిగాడు. మేము కూడా తండ్రి నీ యొక్క కృపను చాలినంతగా పొందుకొని దేవా సంఘానికి, దేవా మా తరాలకు కూడా నాయన ఆ కృపను నాయన ఇదిగో మేము పరిచయం చేయగలిగినట్లు సహాయం చేయండి. నీ కృప తప్ప మా జీవితాలలో ఏది కూడా లేదు నాయన. నీ కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయమున నీ కృపతో మీరు మమ్మల్ని తృప్తిపరిచినందుకై స్తోత్రాలు. మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించగలిగినట్లుగా ఇంకను మీరు మమ్మల్ని బలపరచుమని, ఈ దిన జరిగిన యొక్క గూగుల్ మీట్ కాన్ఫరెన్స్ అంతటినీ మీరు ఆశీర్వాదకరంగా నీ పరిశుద్ధ నామమునకు మహిమకరంగా జరిగించినందుకై స్తోత్రాలు స్వామి. గూగుల్ మీట్ లో పాల్పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యం అయితే మరలా మేమందరం ఈ రీతిగా కలుసుకొని నిన్ను స్తుతించి భాగ్యం దయచేయి. మా ప్రాణాత్మ దేహంలో నీకు అప్పగించుకుంటూ ఇది అంతయు కూడా నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని, సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవము కలిగిన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప, యేసయ్య కృప, ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరవచ్చిన మనందరకు ఈ భూమి మీద శుభప్రదమైన నిరీక్షణతో యేసయ్య రాకడకు ఎదురు చూస్తున్న పరిశుద్ధులందరికీ దేవుని కృప తోడై విజయోత్సవంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి.
ఈరోజు వాక్యం అందించినటువంటి వ్యక్తి హేమలత గారికి ప్రత్యేకమైన వందనాలు. ఆరాధన చేసినటువంటి షారోన్ సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన విన్నపాలు జ్ఞాపకం చేసుకోండి. పార్ట్ 1 బ్యాచ్ గురించి. పార్ట్ 1 బ్యాచ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలంగా వాడుకునేలాగన వారి కుటుంబాలకి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి